హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రోడ్ సైడ్ దొరికే మెత్తటి పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఫస్ట్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఇలా విడదీసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, మీకు ఎంత కారం కావాలంటే అంత పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత అల్లం తురుము వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అండి. జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు బాగా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను, తర్వాత కొంచెం వంట సోడా వేసుకున్నానండి. ఇది కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. ఇలా పట్టుకుంటే కొంచెం జారినట్టు రావాలండి. ఇప్పుడు ఆయిల్ మరగబెట్టుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఈ బబుల్స్ అన్నీ తగ్గేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, హైలో పెట్టకూడదు. అంతేనండి, చాలా క్రిస్పీగా రెడీ అయిపోతాయి పకోడీ. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మిగిలిన పిండి కూడా ఇలా సెకండ్ టైం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ బబుల్స్ అన్నీ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లోని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.